ఏకమైతే అక్కడ అసోసియేషన్ గా ఉంటారు. కాబట్టి అది పెద్ద సమస్య. ఇంకోటి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు. ఇంకోటి ఈ డ్రైవర్లు ఈ ఏరియా వాళ్ళే, లారీల డ్రైవర్లు వీళ్ళు ఎక్కువగా ఉండేది ఈ ఏరియాలోనే ఉంటారు. కృష్ణలంక ఈ ఏరియాలోనే ఉంటారు. ఈ రెండు చోట్ల ఎక్కువ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు అదే దాంట్లో ఉంటే ఎక్కడి నుంచి తెస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ మునిగినటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళ వాహనాలు కాకుండా మిగతా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ వాహనాలు తెప్పించారు. అదే అయ్యే 150-200 ఉన్నాయంటే బెటరే కదా. పక్క జిల్లాలు ఇవి కూడా తెప్పించుకుంటే అయిపోతుంది కదా. అంటే ఒక లాజిస్టిక్స్ ఉపయోగపడింది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రభుత్వాలు మారిన ఒక దాన్ని నాశనం చేసేయడం కాకుండా మనం ఏమంటున్నాం, జగన్ అది నాశనం చేశాడు, ఇది నాశనం చేశాడు, అమరావతి నాశనం. ఎందుకు మరి మనం ఎందుకు నాశనం చేయాలి? అయ్యే శుభ్రంగా కూరగాయలు వినియోగించుకోవడానికి, కూరగాయలు అమ్మడానికి. కూరలు ఇవాళ కూరలు భారీగా ఉన్నాయి. పల్లె ప్రాంతాల దగ్గరికి వెళ్ళి కూరలు తీసుకొచ్చి అది అమ్మించచ్చుగా. కావాలంటే చంద్రబాబు బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ, లోకేష్ బొమ్మ వేసుకోవచ్చుగా. వేసుకుని పెట్టుకోండి. తక్కువ ధరకే కూరగాయలు. రైతు మామూలుగా కూరగాయల మార్కెట్ లో టమోటా 50 రూపాయలు ఉంది, రైతు బజార్ లో 40 రూపాయలు ఉంది, ఈ బండి దగ్గర 30 రూపాయలే. అతనికి 10 రూపాయలు లాభం వస్తే హ్యాపీనే కదా. అంతే కదా. అలాగే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇట్లాంటి ఏర్పాటు చేసుకోవచ్చు కదా. లేదు వీకెండ్ కి వచ్చిందంటే నాన్ వెజ్ లో అమ్ముకోమని ఓ సిస్టమ్ తేవచ్చు వాళ్ళకి. ప్లస్ దాని వల్ల నీ పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు జగన్ వలన వాళ్ళకి ఒరిగింది ఏంటంటే ఒక ఉపాధి వచ్చింది. వాళ్ళకి ఇచ్చేది 20,000, వాళ్ళకి ఒక 5,000 రెండో వాళ్ళకి ఇస్తారు. అందులో 10,000 రూపాయలు ఇక్కడ దీనికి 3,000 4,000 ఆయిల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక కాంట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందో అంతే వచ్చింది, వాళ్ళకేం పెద్దగా మిగల. అలాంటప్పుడు వాళ్ళకి ఏదో లాభపడిపోయినటువంటిది, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగుపడిపోయినట్టు ఏం కాదు. రకంగా వాళ్ళకు ఉపాధి దొరికింది. ఆ ఉపాధి నువ్వు కొనసాగిస్తే బాగుంటది కదా. ఇప్పుడు అది నేర్చుకోండి, బెటర్ కదా. ఈ వరద పేరుతో 2 పార్టీలు కూడా డైవర్షన్ రాజకీయాలు చేసి ఇద్దరు సక్సెస్ అయ్యారా? మధ్యలో వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన టీడీపీ దాడి కేసుకు సంబంధించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బాబు గారు ఇల్లు మునక్కుండా ఉండడానికి డైవర్షన్ చేశారు, ఇలా